చిత్తూరు జిల్లా పులిచెర్లలో గజరాజులు హల్చల్ చేస్తున్నాయి. పాతపేట అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. మామిడి, అరటి, టమోటా తోటలను తొక్కి నాశనం చేస్తున్నాయి. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అటు పొలాలకు వెళ్లేందుకు అన్నదాతలు భయపడుతున్నారు. ఏ క్షణాన ఎక్కడి నుండి వచ్చి దాడి చేస్తాయేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పులిచెర్లలో గజరాజులు హల్చల్ చేస్తున్నాయి. పాతపేట అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. మామిడి, అరటి, టమాటా తోటలను తొక్కి నాశనం చేస్తున్నాయి. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అటు పొలాలకు వెళ్లేందుకు అన్నదాతలు భయపడుతున్నారు. ఏ క్షణాన ఎక్కడి నుండి వచ్చి దాడి చేస్తాయేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, చిత్తూరు జిల్లా పులిచెర్లలో అయితే గజరాజులు హల్చల్ చేస్తున్నాయి. దానిపైన డీటెయిల్స్ ఏంటి? చిత్తూరు జిల్లాలోని పులిచెర్ల మండలంలో గత 2 రోజుల నుంచి కూడా ఏనుగుల గుంపు హల్చల్ చేస్తున్నాయి. ఏవైతే పంట పొలాలు ఉన్నాయో టమాటా తోట, అదేవిధంగా మామిడి పంటలు, అరటి తోటల మీద కూడా ఎక్కువ దాడి చేస్తూ పంటల్ని నష్టం చేస్తున్నాయి. మరోపక్క ఎవరైతే ఆ పంట పొలాల్లోకి వెళ్లాల్సిన రైతులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. అయితే అక్కడున్న రైతులు అదేవిధంగా స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారించారు. ఎందుకంటే పులిచెరు ప్రాంతంలో ఎక్కువగా ఏనుగులు తరచూ ఈ పంట పొలాలపై దాడి చేస్తుంటాయి. వాటి నుంచి మాకు రక్షణ కల్పించాలంటూ కూడా అటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న అటవీ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే తరచూ ఈ ఏనుగులు గుంపు ఒక చోట నుంచి ఒక చోటకు వెళ్తూ ఉంటాయి. అంటే ఆ ఏనుగులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి అనేది అటవీ శాఖ అధికారులకి ప్రతి డ్రోన్ కెమెరాల ద్వారానో వాటిని ప్రతిసారి చూస్తుంటారు. ఈ నేపథ్యంలోనే అయితే కనీసం అవి నుంచి వెళ్తూ ఉన్నాయి అనే పూర్తిగా పట్టించుకోకపోవడంతో అటవీ శాఖ అధికారుల మీద పూర్తిగా అసహనం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న చాలా చోట్ల ఇటు కుప్పం కావచ్చు, బంగారుపాలెము, మరోపక్క ఇటు పులిచెర్ల, పిల్లరు సైడ్ పొలపాల ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ఏనుగులు సంచరిస్తుంటాయి. అయితే ఏనుగులు వెళ్ళేటప్పుడు ఏనుగులు ఒక చోట నుంచి ఒకటి వెళ్ళేటప్పుడు అంటే అక్కడున్న స్థానికులుగా ఉన్న గ్రామాలకి సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే ఆ ఏనుగుల్ని బెదరగొట్టే ప్రయత్నం కానీ వాటి ఏవి చేయకూడదు. ఎందుకంటే వైల్డ్ యాక్ట్ చట్టాల ప్రకారం ఈ చట్టాల క్రిమినల్ చాలా కఠినంగా ఉంటాయి. కాబట్టి జంతువులకి ఏనుగుల పట్ల ఎటువంటి టపాసులు పేల్చి తరవనగా ఇటువంటి చేయకూడదు. అయితే వాళ్ళని ఏనుగులు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం గ్రామస్తులకి సమాచారం ఇవ్వాలి. బ్రాడ్కాస్టింగ్ దగ్గర ఇన్ని ఏనుగులు వస్తున్నాయి, ఇక్కడ ఏనుగు వచ్చే చోట మీరు ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళకి ఆ సమాచారం కూడా కనీసం ఆ సమాచారం కూడా ఈ అటవీ శాఖ అధికారులు మండలంలో ఇవ్వలేదనేసి మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న రైతులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూసుకుంటే మనం ఒక ఒంటరి ఏనుగు ఒక రైతు పైన తొక్కి చంపిన ఘటన కూడా మనము మరోసారి ఏనుగు గుంపులు ఈ విధంగా పంట పొలాలపై దాడి చేస్తుండడం నిజంగా ఇది రైతులకి కంటి మీద పులుకు లేకుండా చేస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.